మిత్రులారా, ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ సబ్జెక్ట్. ఓ సైకిల్ నేర్చుకున్నట్లుగా, ఓ ఈత నేర్చుకున్నట్లుగా సాధన చేస్తేనే వస్తుంది. అంతేగాని ఈత ఎలా వేయాలో, సైకిల్ ఎలా త్రొక్కాలో ఎవరైనా పుస్తకములో వివరిస్తే దానిని చదివినంత మాత్రాన ఈత రాదు, అలాగే సైకిల్ త్రొక్కటం కూడా రాదు. చిన్న చిన్న తప్పులతో అయినా సరే మీకై మీరే ప్రయత్నించాలి. ఇప్పుడు మీ చిన్నారులతో ఆ ప్రయత్నమే చేయించండి. మీ బాబు లేదా మీ పాపను పిలిచి వాట్ డు యు డూ ఎవ్రీడే అని మీరు అడిగారనుకోండి, ప్రతిరోజు నీవు ఏం చేస్తావు అని. నేను ఉదయం 6 గంటలకి నిద్రలేస్తాను, 6:15కి బ్రష్ చేసుకుంటాను, 6:30కి స్నానం చేస్తాను. ఇలా నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఏ ఏ సమయాలలో ఏం చేస్తాడో ఓ పేపర్ మీద ఇంగ్లీష్లో వ్రాయమని చెప్పండి. దానికి మీరు సహకరించండి. అంటే చిన్న చిన్న తప్పులు చేసినా సరే మీరు సరిదిద్దండి. ఇలా వాట్ డూ యూ డూ ఎవ్రీడే, ప్రతిరోజు నీవు ఏం చేస్తావు అన్నప్పుడు రోజువారీ చేసే పనులు, అలవాటుగా చేసే పనులన్నింటినీ కూడా మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వాట్ డూ యూ డూ ఎవ్రీడే అన్నప్పుడు మనం చెప్పే సమాధానాలన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ చెందినటువంటి రూల్స్ ప్రకారం వాక్య నిర్మాణం చేయాలి అని పిల్లలకు వివరించండి. అలాగే వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న ఏం చేశావు, దీనికి సమాధాన వాక్యాలు సింపుల్ పాస్ట్లో ఉంటాయని చెప్పేసి దాని వాక్య నిర్మాణానికి చెందినటువంటి రూల్స్ కూడా పిల్లలకి తెలియచేయండి. అలాగే వాట్ విల్ యూ డూ టుమారో, రేపు ఏం చేస్తావు అని అడిగినప్పుడు దానికి సమాధానం మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలని చెప్పి పిల్లలకి చెప్తూ వాటి రూల్స్, వాటి వాక్య నిర్మాణం తెలియజేయండి. దీనికి సంబంధించి కొన్ని వాక్యాలను విశ్లేషించడమే కాకుండా పిల్లలు దినచర్య చాలా తేలికగా వ్రాసుకునే విధంగా ఎన్నో ఉదాహరణ వాక్యాలు ఇవ్వటం జరుగుతుంది. టెన్స్ మీద మరింత అవగాహన కోసం మన ఛానల్లోని టెన్సెస్కి చెందిన వీడియోలు చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు స్క్రోల్ అయిన వీడియోలో 18 ఉదాహరణ వాక్యాలు సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్లో ప్రస్తావించడం జరిగింది. వీటిని మరలా డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిల్లలను వారి నోట్స్లో వ్రాసుకోమని చెప్పండి. వీటిని ఆధారం చేసుకుని పిల్లలు రోజు డైరీ వ్రాయగలిగితే అనుకోకుండానే ఇంగ్లీష్లో పట్టు సాధించటం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వాక్యాలను విశ్లేషిద్దాం. వాట్ డూ యూ డూ ఎవ్రీడే ఇన్ ది మార్నింగ్, ప్రతి ఉదయం నీవు ఏం చేస్తావు. లేదా వాట్ డూ యూ డూ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు ఏం చేస్తావు. ప్రతిరోజు నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. ప్రతిరోజు నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. ఐ గెటప్ ఎట్ 6 o'clock ఇన్ ది మార్నింగ్. ఎవ్రీడే ఐ గెటప్ ఎట్ 6 o'clock ఇన్ ది మార్నింగ్. ఐ అనేది సబ్జెక్టు, గెటప్ అనేది వెర్బ్. ఈ గెటప్ స్థానంలో వేకప్ అని కూడా రాయొచ్చు. అట్ 6 o'clock ఇన్ ది మార్నింగ్ అనేది ప్రెడికేట్లో ఒక భాగం. దీన్ని మనం అదర్ వర్డ్స్ అనో లేకపోతే ఎక్స్ట్రా వర్డ్స్ అనో గుర్తుపెట్టుకోవచ్చు. దీనిలో ప్రత్యేకంగా ఆబ్జెక్ట్ అనేది లేదు. అయినా పిల్లలకు ఈ గ్రామర్ రూల్స్ అనవసరం. ఓ ఫ్రేజ్ లాగా చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. మనం చెప్పాల్సింది సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ 1 రావాలని, అంతే. అలాగే డైరీలో నిన్న ఉదయం 6 గంటలకు నిద్ర లేచాను అని వ్రాయాలి. లేదా ఎవరైనా వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని అడిగితే సమాధానం చెప్పాలి. ఓకే, నిన్న ఉదయం 6 గంటలకు నిద్ర లేచాను. ఎస్టర్డే ఐ గాట్ అప్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. లేదా ఐ వోకప్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. గమనించారా? కేవలం ఇక్కడ వెర్బ్ 1 స్థానంలో వెర్బ్ 2 అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్ని ఉంచాం.
అట్ ద సేమ్ వే సింపుల్ ఫ్యూచర్ కూడా అంతే. వాట్ విల్ యూ డూ టుమారో? టుమారో ఐ విల్ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఇక్కడ మనం ఏం చేశాము? పాస్ట్ టెన్స్ వెర్బ్ స్థానంలో ఫ్యూచర్ టెన్స్ వెర్బ్ ఉంచాం. ఈ ఫ్యూచర్ టెన్స్ వెర్బ్ ఎలా వస్తుంది? వెర్బ్ 1కి ముందు, అదే ప్రజెంట్ టెన్స్ వెర్బ్ లేదా బేస్ వెర్బ్కి ముందు షల్ కానీ విల్ కానీ ఉంచితే ఈ ఫ్యూచర్ టెన్స్ వెర్బ్ మనకి ఏర్పడుతుంది. మరి షల్ పెట్టాలా, విల్ పెట్టాలా? దానికి కూడా కొన్ని గ్రామర్ రూల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి విల్ పెట్టండి. సో ఇప్పుడు వాక్యం చెప్పండి. టుమారో ఐ విల్ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఐ విల్ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ది మార్నింగ్ టుమారో. ఈ టుమారో అనేది చివరిలో కూడా రాయొచ్చు, కానీ ప్రిఫరబుల్ ఏంటంటే ముందుకు రాయటమే కరెక్ట్. ఇప్పుడు వరుసగా 3 రకాల వాక్యాలు చూడండి. ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ది మార్నింగ్. ఐ గాట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఐ విల్ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. చూడండి ఎంత తేలిగ్గా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండవ సెట్ చూద్దాం. ప్రతిరోజు నేను 6:15కి పళ్ళు తోముకుంటాను. నిన్న నేను 6:15కి పళ్ళు తోముకున్నాను. రేపు నేను 6:15కి పళ్ళు తోముకుంటాను. ఐ బ్రష్ మై టీత్ ఎట్ 6:15 ఎవ్రీ డే. ఇక్కడ ఎవ్రీడే అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా రాయవలసినటువంటి అవసరం లేదు. ఐ బ్రష్డ్ మై టీత్ ఎట్ 6:15 ఎస్టర్డే. ఐ విల్ బ్రష్ మై టీత్ ఎట్ 6:15 టుమారో. పిల్లలు గమనించారుగా, ఇక్కడ వెర్బ్ మాత్రమే మనం మార్చుకుంటూ వెళ్ళాం. బ్రష్, బ్రష్డ్, విల్ బ్రష్. బ్రష్, బ్రష్డ్, విల్ బ్రష్. ఇలా ఈ 18 వాక్యాలు మీరు సాధన చేయండి. మీ సౌలభ్యం కొరకు వీటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మరో 40 ఉదాహరణ వాక్యాలు కూడా ఈ వీడియోలో పొందుపరచడం మీరు గమనించవచ్చు. వీటిని మీరు ఫాలో అవుతూ ప్రతిరోజు మీ పిల్లల చేత డైరీ వ్రాయిస్తారని ఆశిస్తూ నమస్తే.